దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రికి ఎన్నడూను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములో రాజ్యము చేయుదురు. దేవుడు ఎవరి మీద ప్రకాశిస్తాడు? ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే, పరలోక రాజ్యము చేరిన వారితో, పరలోకం రాజ్యాన్ని పొందుకున్న వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట. అక్కడ పరలోక రాజ్యం చేరాక, పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవారికి రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతితో సూర్యకాంతితో వారికి పనే లేదు, వాటితో వారికి అవసరం లేదు. ఎందుకని అంటే, దేవాతి దేవుడే ప్రభువై వారి మీద ప్రకాశించును అని వ్రాయబడింది. అంటే దేవుని పరలోక రాజ్యం చేరిన వారికి సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, దీపకాంతులతో పని లేదు. రాత్రి అనేది వారి జీవితానికి ఎన్నడూ ఎప్పుడూ చూడరు. ఎందుకంటే అక్కడ దేవుడే వారికి వెలుగుగా ప్రకాశముగా ఉంటాడు అని. ఇది మనం ఎప్పుడు చూడగలం? ఈ యొక్క పరిస్థితులకు మనం ఎప్పుడు వెళ్ళగలం? ఇది ఎప్పుడు మనం అనుభవించగలం అంటే, ఈ లోకాన్ని విడిచి, ఈ లోకాన్ని దాటి దేవునిలో బ్రతికి ఆ పరలోకమైన నిత్య రాజ్యాన్ని మనం సంస్తరించుకున్నప్పుడు ఈ భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం, ఈ కృపను మనం పొందుకోగలుగుతాం. ఇక మన జీవితంలో సూర్యుడితో మనకి పని ఉండదు, చంద్రుడితోనూ పని ఉండదు, సృష్టితో పని ఉండదు. రాత్రి ఇక ఎన్నడూ మనము చూడని అవసరం మన వారి జీవితంలో ఉందో, వారు ఎప్పుడు కూడా దేవుని వెలుగును చూచేవారు ఉంటారు. ఎందుకంటే దేవుడే వారికి వెలుగై ఉంటాడు. ఇక వెలుగుతో వారికి పని లేదు, ఇక వేరే వాటితో వారికి సంబంధం లేదు. దేవుడే వారి మధ్య ప్రకాశిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట దేవుడే వారికి వెలుగుగా ఉండి, ప్రకాశంగా ఉండి వారిని నడిపిస్తాడు, వారిని బలపరుస్తాడు, వారిని ముందుకు తీసుకెళ్తాడు. పరలోక రాజ్యంలో ఇక ఆయన ఉన్నప్పుడు ఇంక వారికి దేనితో పనే ఉండదు. అలాంటి జీవితం ఒక మనిషికి ఎప్పుడు వస్తుందంటే, పరలోకాన్ని సంతరించుకున్నప్పుడే. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఇవన్నీ అనుభవించాలి, ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి, ఇవన్నీ తట్టుకోవాలి, ఇవన్నీ భరించాలి, ఇవన్నిటిని మనం మోయలేని భారముగా భావించాలి. కానీ మనకి ఎప్పుడు ప్రశాంతత, ఎప్పుడు విశ్రాంతి, ఎప్పుడు మనకి నెమ్మది, ఎప్పుడు క్షేమం, ఎప్పుడు మనకి ఏ బాధ లేని పరిస్థితి అంటే అది పరలోక రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు మాత్రమే ఉంటుంది. కనుక ఇవన్నిటిని మనం వదిలి ఆ రాజ్యంలోకి అడుగు పెడితే దేవుడే నిత్య వెలుగుగా నీకుండి ఆయన నిన్ను నడిపిస్తాడు. కనుక ఆ పరలోక భాగ్యాన్ని పొందుకునే యోగ్యత, దాన్ని సంపాదించుకునేటువంటి ప్రయాస మనం ఈ లోకంలో బ్రతికుండగానే మనం పొందుకునే వారమై ఉండాలి, కలిగి ఉండాలి. నిత్యము దేవుడే నీకు వెలుగై ఉండే జీవితాన్ని నువ్వు జీవించగలగాలి. అట్టి జీవితం ఈ లోకంలో ఎవరికి దక్కిద్దో తెలీదు. కానీ దేవునిలో ఎవరైతే అలా ఉండగలుగుతారో వారే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ రాజ్యంలో దేవుడు వారికి వెలుగై ఉంటాడు. అటు భాగ్యాన్ని పొందుకునే కృప ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి సహాయం చేసి మనందరినీ కూడా ఆ పరలోక రాజ్యంలో చేర్చే కృప దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభు మేము ప్రార్థన చేస్తున్న ఈరోజు నిత్యము నీవే మాకు మా మీద ప్రకాశించే దేవుడిగా ఉంటావు. ఇక మాకు సూర్యుడితో పని ఉండదు, ఈ లోకంతో పని ఉండదు, చీకటి మాకు అవసరం లేదు. నీవే మాకు వెలుగై ఉన్న దేవుడిగా ఉంటావు. నేను ఆ పరిస్థితిలోకి, ఆ స్థితిలోకి వచ్చే భాగ్యాన్ని మాకు దయచి ఆ పరలోక రాజ్యంలో ప్రభు నీ వెలుగులో నీ జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.